వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసిందంట. మనుషులు చేసే దగా, దోపిడీ, బలాత్కారం, నరహత్య, విచ్చలవిడి సంబంధాలు ఇవన్నీ ప్రకృతికి ఎలా తెలుసు? ప్రకృతి వెనుక ఎవరున్నారు? వీటి అన్నిటి వెనుక దేవుని అదృశ్య శక్తి ఉంది. దేవుని ఆట వస్తువు సముద్రం. ఆయన చేయి సముద్రం మీద ఉన్నది. ప్రతి ప్రకృతి వైపరీత్యముకు కారణం సముద్రం. ఆకాశమందును, భూమి అందును, సముద్రంలోను, మహాసముద్రంలోను తనకిష్టమైనది జరిగించువాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని నియమించెను. గాలి బరువునే మనం పీడనమంటాం. గాలి బరువు నిర్ణీత బరువు కంటే తక్కువగా ఉన్నప్పుడు నీరు వరివడిగా ఆవిరవటం మొదలవుతుంది. ఫలితంగా అది తుఫానుగా మారుతుంది. అంతేకాదు, సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నప్పుడు ఫలితంగా సముద్రం అడుగున ఏర్పడిన పీడనం భూమి పునాదులను తాకటం ద్వారా